హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బాణమన్నం అండి. యాక్చువల్‌గా ఇది పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అలాగే త్వరలో మనకు కృష్ణాష్టమి కూడా వస్తుంది కదండీ. కృష్ణాష్టమి రోజు కూడా ఈ ప్రసాదం అనేది సమర్పించవచ్చు. దీనికోసం మనకు కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అదే బియ్యము అండ్ బెల్లము. సాధారణంగా మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండీ. సో ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు రైస్ ముందుగానే ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో చూపిస్తున్నాను కదా, ఈ కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. దాంతో 4 కప్స్ ఆఫ్ వాటరు యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అన్నీ బాగా మరిగించుకోవాలన్నమాట. ముందే రైస్ యాడ్ చేయకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్ళన్నీ బాగా సలసలా మరుగుతున్నప్పుడు ఇందులో నేను ముందుగా మనం నానపెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలియబెట్టుకుందాము. తర్వాత ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు, దాదాపు 90% వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, రైసు ఈ మాత్రం ఉడకాలి. ఇప్పుడు నేను ఇందులో 1.5 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి. చాలామంది తీపి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, తక్కువగా తినేవాళ్ళు ఉంటారు. మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే నేను వేసిన బెల్లం అయితే నాకు తీపి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. మీరు ఒకవేళ తక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కప్పు బెల్లం అనేది తగ్గించుకోండి. చూడండి, ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక పక్క ఒక చిన్న బాండీ తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజుని, అలాగే ఒక 2 ఇలాచి దంచి పొడి చేసి పెట్టుకున్నానండి. అది కాజు నెయ్యి అన్నీ కలిపి ప్రసాదంలో వేసేస్తున్నాను. ఇవి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే రెసిపీ, ప్రసాదం రెసిపీ అనమాట ఇది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.